పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసినప్పుడు వెనంటే ఉన్నారు, రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసినా కూడా వెనకాలే కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి చెల్లపల్లి గారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది. ఇవాళ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఎలా మీరు అంటే మెడికల్ కాలేజీల విషయంలో కానీ, మెడికల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు చైర్మన్ అయినాక జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? మా అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలి, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలి, ఎక్కడ కూడా మెడిసిన్స్ షార్టేజ్ ఉండకూడదు, అలాగే మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందాలి అనే ఒక సంకల్పంతో ఆయన నా మీద ఈ బాధ్యత దాదాపు సంవత్సరన్నర కావస్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ కూడా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, వీళ్ళు ఆ పార్టీయా ఈ పార్టీయా ఇవన్నీ ఏం చూడద్దు, వైద్యం ప్రతి ఒక్క పేదవాడికి, పేదవాడంటే పేదవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళందరూ కూడా వైద్యం అందించే దాంట్లో నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా పాటించని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి తగ్గట్టుగానే నేను ఈ కార్పొరేషన్ నాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకి ఈ కార్పొరేషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు దాదాపు ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వంలో ఒక ఏదో హంగామాగా వాళ్ళు స్టార్ట్ చేసి వదిలేసిన పరిస్థితి, దాదాపు వాళ్ళు 17 మెడికల్ కాలేజీలకి దాదాపు 600 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి దాదాపు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు సుమారుగా ఖర్చు అయితే దాంట్లో 8,500 కోట్లు బడ్జెట్లో వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా మేము చేసేస్తున్నాం అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్ని సెంట్రల్ ఫండ్సే వీటిలో సెంట్రల్ గవర్నమెంటు దీంతో వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్ చేసి కేవలం 800 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. దాంట్లో కూడా దాదాపు 300 కోట్లు బకాయిలు ఉన్నాయి. దాంట్లో కూడా పులివెందులకే దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఆ రోజున. నేను ఈ మెడికల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పీపీపీ మోడ్ అనేది ఒకటి తీసుకొచ్చి, అంటే ప్రైవేట్ పార్ట్నర్ దీని మీద ఒక తీసుకొద్దామని, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ కూడా దాంట్లో వాటాదారులు, ప్రైవేట్ దారులు వాటిలో, అలాగే దీంట్లో కూడా అన్ని పార్ట్నర్షిప్ లాగా చేసాం. మీరు వచ్చినాక ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు సార్? మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసాం ఎన్ని ఉన్నాయి? నేను వచ్చిన తర్వాత పాడేరు ఒకటి ఓపెన్ చేసాం, అలాగే మచిలీపట్నం, నంద్యాల ఇవన్నీ కూడా ఇదిగా ఉన్నాయి. అలాగే ఒక 5 కాలేజీలు ఇట్లా మోడల్ డిజైన్ చేసాం. ఇప్పుడు దాదాపు 6 కాలేజీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి. నంద్యాల ఇప్పుడు పిడుగురాలు కూడా ఈ నెలలో ఓపెన్ అయిపోతూ ఉంది. మొన్నే సమీక్ష చేస్తాం పిడుగురాలు కూడా. ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. అంటే పీపీపీ మీద జగన్మోహన్ రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు, ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి కానీ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు పీపీపీకి వెళ్తామని చెప్తున్నారు, దీని మీద ఎలా తీసుకోవచ్చు? అంటే వీళ్ళు అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఏంటంటే మొదటి నుంచి ఎవరైతే పెట్టుబడి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఒక సత్ఫలితాలు సాధించేదానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, వాళ్ళని మొదటి నుంచి బెదిరించే పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా అతను బెదిరిస్తున్నాడంటే అసలు దాని అర్థం ఏందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. దాంట్లో పబ్లిక్ కూడా ఒక పార్ట్నర్, పేద ప్రజలు కూడా పార్ట్నర్. దాన్ని అంటే త్వరితగతిన మనం అందించాలి, అక్కడ ఫీజులు కూడా ఏమి లేకుండా అన్ని రకాలుగా మనం చేయాలి. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు అంటే మన షేర్ ఏదైతే పేద ప్రజలకు ఇస్తామో అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ వదిలేసి అతనికి తెలియకుండా ఏదేదో చెప్పి దాని సంతకాలు సేకరణ ఏదో చేశారు. అంటే పీపీపీ మోడ్లోకి వెళ్తే పేద ప్రజలకు వైద్యం అందదు అనేటువంటి విమర్శ బాగా వినిపిస్తుంది. లేదు సమస్య లేదు. అది బెడ్స్ ఎంతైతే కోటా ఉందో అంత కోటా, ఇప్పుడు సపోజు విజయవాడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాంట్లో ఏ రూపంలో తయారవుతుందో దాన్ని ఎలా అమలు చేస్తున్నారు అదేవిధంగా దీంట్లో కూడా ఉంటుంది. అది అర్థం తెలియక వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ తొందరగా మనం పేద ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో అది పెట్టింది. పీపీపీ మోడ్లోకి కాంట్రాక్ట్ ఎవరైతే బిడ్ వేసేదానికి జగన్కి భయపడి ముందుకు రావట్లేదా, లేదంటే ఇంట్రెస్ట్ లేక ముందుకు రావట్లేదా? చాలా వరకు బిడ్స్ వచ్చారండి, బట్ ఏంటంటే కొన్ని నామ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని అడిగారు. అంటే 33 years లీజు కుదరదండి మాకు, 66 years కావాలని చెప్పి అడిగారు. అవన్నీ కొన్ని మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మార్కాపురం
మెడికల్ కాలేజీకి ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఒక 300 కోట్లు లోన్కి వెళ్ళాలి అనుకుందాం. వాళ్ళకి ఏంటంటే ఆ 33 ఇయర్స్ వాళ్ళకి సరిపోదు. అంటే నేను కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఏంటంటే అవి నాతో వచ్చి మాట్లాడారు. లేదంటే తప్పనిసరిగా అది సీఎం గారితో మాట్లాడి చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏందంటే కొన్ని మనం ఒక ప్రజల ప్రాపర్టీని మనం చాలా జాగ్రత్తగా నామ్స్ ప్రకారం అంటే గవర్నమెంట్ విధి విధానాలతో రూపుదిద్దుకొని చేయాలి. దాంట్లో భాగంగా ఇచ్చేయటమే కానీ రాకపోవటం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న పరిచయాలకి ఎవరైనా తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. బిడ్ వేయాలి, బిడ్లో వచ్చిన వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా వేస్తారో అవన్నీ నామ్స్ ప్రకారం చేస్తాం. ఈరోజు కావాలంటే పెద్ద పెద్ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ చెప్తే తలా ఒకటి తీసుకుంటారు. అది రావట్లేదు అనేది పచ్చాబద్ధం. జగన్కి భయపడైతే ఏమీ జరగట్లేదు, ఇబ్బంది లేదనేది చెప్తారు. అస్సలు అలాంటిది క్వశ్చనే లేదు. భయపడేది ఓన్లీ ప్రజలకే. దేనికంటే వాళ్ళు మనకి ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకున్న దానికి ప్రజలకు భయపడతాం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదైతే పక్క. అలాగే నేను వచ్చిన తర్వాత మెడిసిన్స్ దాదాపు మా దగ్గర 150 లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ మనం ఏదైతే సప్లై మెడిసిన్స్, దాంట్లో దాదాపు 70 మెడిసిన్స్ షార్టేజ్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున 7, 8 ఒక కాంబినేషన్ డ్రగ్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, సప్లై చేస్తాం. అలాగే మిగతా అన్ని ఈ సిహెచ్సిలు పిహెచ్సిలు వాటికి కూడా ఎక్కడెక్కడ ఏ షార్ట్ ఫాల్ లేకుండా ముందు జాగ్రత్తగా అన్నీ కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు కూడా ట్రైబల్ ఏరియాస్లో కొంత మందులు కొరత ఉంటుందనే విమర్శ ఉంది సార్, దాని మీద లేదండి, అవి కూడా షార్ట్ ఫాల్ చేస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలకి పోషకాహారంలో దాంట్లో అందించాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ డోలి మూతలు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో అంటే పాడేరు, అరకు ఆ ఏరియాలో చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడు న్యూస్ పేపర్లో మోసుకొని ఆ కాలువలు దాటి, కుప్పలు దాటి, కొండలు దాటి వచ్చేప్పటికి బిడ్డకో తల్లికో ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ ఈ రోజున మారుమూల గ్రామాల గిరిజన ప్రాంతాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన దారులు వేసిన పరిస్థితి. దాదాపు 4000 కిలోమీటర్లు తార్ రోడ్లు వేసిన పరిస్థితి. పక్కా నక్సలైట్స్ ఉండే ఏరియాలో కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేసిన పరిస్థితి. అంటే మంచిని అంటే ఇక్కడ ఎంత చక్కగా అందరికీ అందిస్తున్నారో సుపరిపాలన అనేది దీంట్లో. దానివల్ల ఏంటంటే అక్కడ వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఈజీగా అందుతున్నాయి.